బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోను ఆ నిర్ణయాన్ని ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల అంశం ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో అసలు రిజర్వేషన్లు అమలు అవుతాయా లేదా, రాజ్యాంగం ఏం చెబుతోంది, చట్టం ఏం చెబుతోంది, న్యాయస్థానాల తీర్పులు ఏమున్నాయి, సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి, ఈ విషయాలపై సమగ్రంగా ఒక అవగాహనకు వచ్చేందుకు, వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం రెహమాన్ గారు. సార్, ఎలా ఉంది అసలు ఆ బీసీ రిజర్వేషన్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే జీవో తీసుకొచ్చింది, దాని తర్వాత దీన్ని అసలు ఈ బీసీ రిజర్వేషన్లను మీరు ఎలా చూస్తున్నారు? How you define it? చాలా కాలంగా చాలా టీవీలలో మాట్లాడుతూనే ఉన్నా, పత్రికల్లో నాకు సాధ్యమైనంత వరకు వివరాలు ఇస్తూనే ఉన్నాను. మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు నా అభిప్రాయాలను నేను వ్యక్తం చేస్తూనే ఉన్నాను. సాధారణంగా నేను చెబుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ప్రభుత్వం ఎంతో చేస్తున్నప్పటికీ ఏదో విమర్శ చేస్తున్న అనేటువంటి విధంగానే కనిపిస్తుంది. అవును. కారణం ఏంటంటే, ప్రభుత్వం చేయడం లేదని నేను అనను, కానీ చేసే విధానాలలో లోపం ఉందనేటువంటిది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రాజ్యాంగంలో 50% అనే సీలింగ్ అయితే లేదు, కానీ 50% లోపు ఉండాలనేటువంటిది గౌరవ సుప్రీంకోర్టు 1992లో ఇందిరా సాహ్ని కేసులో చాలా స్పష్టంగా చెప్పింది. ఓకే. అందులోనే ఒక చోట ఏమన్నదంటే, ఏదైనా ప్రత్యేకమైన వాతావరణం ఉంటే, ఏదైనా సామాజిక వర్గాలకు ఆధునిక అభివృద్ధిని అందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే వారికి ప్రత్యేకంగా వారిని గుర్తించి ఒక సాధికారికమైనటువంటి డాటా కనుక మీరు ఇవ్వగలిగితే 50% దాటడానికి అవకాశం ఉంది అనేటువంటి ఒక మాట కూడా చెప్పింది. ఓకే. పరిణామ క్రమంలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లు 2010లో డాక్టర్ కె కృష్ణమూర్తి అనేటువంటి కేసులో వాళ్ళు కూడా త్రిబుల్ టెస్ట్ అనేది చెప్పారు. ఒక ప్రత్యేక కమిషన్ వేయాలన్నారు, సుదీర్ఘంగా అధ్యయనం చేయాలన్నారు, 50% దాటకూడదని చెప్పి రాజకీయాలు కూడా పెట్టారు. అక్కడ విద్యా ఉద్యోగ రంగాలకు 1992లో ఇందిరా సాహ్ని ఈ స్థానిక సంస్థల్లో కృష్ణమూర్తి గారికి రాజ్యాంగ ధర్మాసనం వచ్చిన తర్వాత రాజకీయ రంగంలో కూడా వచ్చింది. రాజ్యాంగంలో లేనటువంటి దానికి సుప్రీంకోర్టు 50% ఎందుకు పెడుతుంది? బీసీలకే పెట్టాల్సిన అవసరం ఏమున్నది? మరి ఈడబ్ల్యూఎస్ అనేటువంటి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 10% ఇచ్చారు కదా, వారు 10% ఈ దేశవ్యాప్తంగా ఉన్నారని చెప్పి ఏ సాధికారికమైనటువంటి డాటా ఉంది? ఏనాడో ఏదో ఒక విస్పష్టమైనటువంటి గణాంకాలు, సాధికారికమైనటువంటి గణాంకాలు లేకుండా ఏదో ఒక కమిటీ, మేజర్ జనరల్ సిన్హో అనేటువంటి కమిటీ ఇచ్చింది, ఎప్పుడో పాత డాటాను పట్టుకొని 10% ముందుకెళ్ళింది కదా. మరి ఆ 10% ఆర్థిక ప్రాతిపదికన పెట్టినప్పుడేమో లేనటువంటి బాధ, లేనటువంటి రాజ్యాంగ మౌలికత విఘాతం ఈ బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు ఎందుకుంటుంది? మరి అదేమో అక్కడనేమో 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇందిరా సాహ్నిలో 50% దాటొద్దు అని చెబుతూనే ఆర్థిక ప్రదమైన రిజర్వేషన్లను మేము సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గా గుర్తించామని 9 మంది రాజ్యాంగ ధర్మాసనం చెప్తే 5 అంటే 3:2లో జనహిత ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఈడబ్ల్యూఎస్ లో 3 సమర్థించినటువంటి దాన్ని ఏ విధంగా అమల్లోకి తీసుకొస్తారు? 10% ప్రత్యేకంగా 15, 6, 16, 6 అనేటువంటి అధికారులను పెట్టేట తీసుకొస్తారు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అనేటువంటి చర్చ జరుగుతున్నది. ఇది చాలా గొప్ప చర్చ. అంటే దీని మీద రమణ గారు, దీని మీద న్యాయ నిపుణులు మాట్లాడాలి. బలహీన వర్గాలకు వాదించేటప్పుడు ఒక తీరుగా, ఇతర ఉన్నత వర్గాలకు వాదిస్తున్నప్పుడు ఒక తీరుగా, ప్రతిదానికి ప్రామాణికమైన డాటా, ఎంఫరికల్ డాటా, సాధికారికమైన డాటా లేదా జస్టిఫైబుల్, క్వాంటిఫైబుల్ డాటా కావాలి బలహీన వర్గాలకు. మరి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అవసరం లేదా అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నది. కాబట్టి రాజ్యాంగము, గౌరవనీయ సుప్రీంకోర్టులు ఇచ్చేటటువంటి దాంట్లో రాజ్యాంగ మౌలికతకు బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే 9th షెడ్యూల్ జడ్జిమెంట్ లో చెప్పినారో విఘాతం కలగద్దని, మరి ఏ ప్రామాణికత ఆధారంగా ఇచ్చారో అనేటువంటి చర్చ కూడా జరుగుతున్నది. దీన్ని తప్పనిసరిగా సుదీర్ఘంగా నేషనల్ ప్లాట్ఫామ్ లో ఇది బాగా చర్చలు జరగాలి. దీన్ని కాదనలేం మనం. కానీ ఇవాళ మన ముందున్నది ఆల్రెడీ రాజ్యాంగంలో ఇన్సర్ట్ అయినటువంటి 15(6), 16(6) మీద మనం మాట్లాడుకుంటూ చర్చలకే పరిమితం అయితే ఇవాళ వర్తమానంలో జరగాల్సినటువంటి రిజర్వేషన్ పెంపు అనేటువంటి పక్కన పడిపోతుంది. అది ఎలా ఇచ్చారనేది ప్రశ్నించడం, మళ్ళీ లార్జర్ బెంచ్ ను కోరడము, సుప్రీంకోర్టుకు పోవడము, వాదనలు వినిపించడము,
మన వాదనలు బలంగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి వస్తుంది. దాని మీద ఈడబ్ల్యూఎస్ మీద కూడా కొన్ని పిటిషన్లు పడ్డాయి, చాలా మంది వేశారు. అది ఏనాడో ఒకనాడు లార్జర్ బెంచ్ వేయాల్సిందే, ఆనాడు చర్చలు జరగాల్సిందే. అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే. ఇక్కడ వరకు అంతా ఓకే. కానీ ఇవాళ కింగ్ కర్తవ్యం, ఇవాటి కర్తవ్యం ఏమిటి? తెలంగాణకు వచ్చినప్పుడు 42% రిజర్వేషన్లు పెడతాం బీసీలకే అన్నారు. గతంలో 34% చట్టం ఉండే. ఎన్టీ రామారావు గారిని మొదలు పెడితే కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 34% చట్టం ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇస్తూ 34% బీసీలకు అమలు చేశారు. అంటే 60.9 61 పాయింట్ వాళ్ళ రిజర్వేషన్స్ కొనసాగాయి 2018 వరకు. కానీ 2010 జడ్జిమెంట్ ఎందుకు అమలు చేయలేదని చెప్పి కొంతమంది కోర్టుకు పోవడం ద్వారా మేము 2010లో ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ అమలు చేయాలి, 50% దాటేది లేదన్నప్పుడు 2018లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇక్కడ హైకోర్టు ఉత్తర్వుల మేరకు వారు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ 285A అనేది ఏదైతే ఉందో పంచాయతీ చట్టంలో ఆ 50% సీలింగ్ పెట్టారు. వాళ్ళు ఆనాడు చేయాల్సిన ప్రయత్నం చేశారు. కానీ ఇలాంటి ప్రయత్నం కూడా చేయాల్సి ఉంది. సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైతే చేశారో సమగ్ర కుటుంబ సర్వేను శాస్త్రీయంగా చేయాల్సి ఉండే. వాళ్ళు కూడా ఒక డిపార్ట్మెంట్స్ ద్వారానే చేయించారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ గా మీరు చెప్పిన దాన్ని బట్టి తప్పు ఎవరిది? న్యాయస్థానాలు కూడా తెలిసి తెలియకుండా తీర్పులు ఇస్తున్నాయా, లేదా ప్రభుత్వం నుంచి ఏమైనా లోపాలు ఉన్నాయా? నేను తప్పనిసరిగా ప్రభుత్వమే అంటాం. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే న్యాయస్థానాలు సాక్ష్యాధారాలు ఆధారంగా ముందుకు పోతాయి. ఓకే, ఏదో కేసులు పెట్టుకొని ఇప్పుడు మాట్లాడడం ఈడబ్ల్యూఎస్ గురించి ఇప్పుడు అవసరం లేదు. మనం అది అయిపోయి యాక్సెప్ట్ అవుతుంది, రాజ్యాంగంలో ఉన్నది, అది చర్చ జరిగినట్టు చర్చ జరుగుతుంది. కానీ ఇవాళ మనకు రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రామాణికమైన పద్ధతులనే పాటించాలి. పాటిస్తే ఒప్పుకుంటారు, పాటించకపోతే కొట్టేస్తారు. మనం పాటించి నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దామా, వితండవాదాలు చేస్తూ టైం వేస్ట్ చేద్దామా? అది పాటించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఎవరు అధికారం ఉంటే వాళ్ళ మీద ఉంటుంది. ఆ 42% అయినటువంటిది ఎవరు వాదా ఇచ్చిండ్రు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి నువ్వు చేస్తున్నటువంటి దానిలో తప్పులున్నాయని మేము ఎప్పటికీ చెప్తూనే వచ్చాం. వీళ్ళు ఈ విధంగానే మాట్లాడతారు. ఈ నిపుణులకు లేదా పదవులు ఆశించేటటువంటి వాళ్లకు ప్రభుత్వం మీద ఒక వ్యతిరేక భావన ఉంటది. వీళ్ళ మాటలను ఎవరు పట్టించుకుంటాడు? మనం చేద్దాం, అయ్యే జరుగుతుంది అనేటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు పోయింది. నేను డే 1 నుండి బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పటి నుండి దాని తర్వాత పరిణామ క్రమంలో మీరు అన్ని గమనించే ఉంటారు రెహమాన్ గారు. నేను ఎప్పుడైనా ఒకటే మాట మాట్లాడినా. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది నిపుణులు, కొంతమంది పెద్ద మనుషులు కూడా కొంతకాలం ప్రభుత్వాన్ని సమర్థించారు, కొంతకాలం తర్వాత సమర్థించడం మానేసి ఇంకో పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఈ విధమైనటువంటి ప్రమాణాలు కూడా ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి సృష్టించిన చెప్పి నేను బాధపడుతూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. మనకు అవకాశం ఉన్నప్పుడు ఒక తీరు, మనకు అవకాశం లేనప్పుడు ఇంకో తీరు మాట్లాడితే ఇంతే ఉంటది. ఈ బీసీలు ఏకం గారు, ఈ బీసీలు ఐక్యం గారు, ఈ బీసీలు ఇట్లే విభజించి పరిపాలించవచ్చు, పెద్ద కులం చిన్న కులం, అత్యంత చిన్న కులం అనేటువంటి విభేదాలు ఉన్నాయి, వివక్షతలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు యూనిటీ అయ్యి మనల్ని వీళ్ళు అడిగేది అన్నాడు, వీళ్ళకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేటువంటి ఒక చిన్న భావం ఇవాళ సమాజంలో ఏర్పడ్డది, ప్రభుత్వంలో కూడా ఏర్పడ్డది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలని నేను అడుగుతున్నా. ఏకమైన ఉండగా ఎక్కడ ఏకమైనరు? దేనికోసం ఏకమైనరు? ఇవాళ మీరు వచ్చినప్పుడు కూడా కొంతసేపు మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు అసలు బంద్ ఎవరి మీద అని అడిగారు. ఇప్పుడు సాక్ష్యాధారాలు రుజువులు చట్టబద్ధంగా ఉంటే హైకోర్టు ఒకవేళ కొట్టివేసింది అనుకోండి, సుప్రీంకోర్టు ఉన్నది. ఇవాళ హైకోర్టులో జీవో 9 కొట్టివేశారు, సుప్రీంకోర్టు కూడా నువ్వు హైకోర్టుకు మాకు సంబంధం లేదు, మేము సమర్థించేది 50% ఎట్లా దాడతామని అడిగారు. హైకోర్టులో నువ్వు మాట్లాడినాడు, వాదనలు వినిపించినాడు కూడా నీ నివేదికలు ఎక్కడున్నాయంటే నీ దగ్గర సమాధానం లేదు. కాబట్టి నువ్వు సర్వసమర్థంగా ఇప్పుడు రాజ్యాంగ నిపుణులను తీసి వాదిస్తున్నావు, కానీ వారికి ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వడంలో ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. అంటే సుప్రీంకోర్టులో వీళ్ళు వాదనలు వినిపించడంలో కూడా విఫలమయ్యారు. సుప్రీంకోర్టులో విఫలమయ్యారు, హైకోర్టులో విఫలమయ్యారు, అలాగే విఫలమయ్యారు. తర్వాత సుప్రీంకోర్టులో కదా, ఆ తర్వాత కూడా వీళ్ళు రెక్టిఫై వెళ్ళారు కదా, వెంటనే ఆగమేఘాల మీద పైపురికారు కదా. అవును. మరి నీ రిపోర్ట్స్, నీ అనాలిసిస్, న్యాయబద్ధంగా నిలబడగలిగేటువంటి సాధికారికమైనటువంటి క్వాంటిఫికబుల్ డాటా, రాజకీయ వెనుకబాటుతానని సమర్థవంతంగా రుజువు చేసేటటువంటి గణాంకాలు అంటే ప్రభుత్వం కూడా తెలంగాణ హైకోర్టు ఒకసారి కొట్టివేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఆల్మోస్ట్ హోల్డ్ పడింది. దాంతో అభిషేక్ మను సింఘ్వి వంటి సీనియర్ న్యాయవాదులతో కూడా వీళ్ళు చర్చించి సమాలోచనలు జరిపి ప్రభుత్వం చేయాల్సిన ఎఫర్ట్ అయితే కనిపించింది మనందరికి. అంటే అది ఎంత పైకి చూపించడానికి జరిగిందంటారు దీన్ని బట్టి మీరు? ఇప్పుడు తొలి రోజుల్లో ముందు నువ్వు
ఈ కార్యాచరణ మొదలు పెడుతున్న నాడు నీకు ఈ అవగాహన ఉండాలి. అభిషేక్ సింఘ్వి అనేటువంటి వాళ్ళ కొత్తగా రాలేదు కదా, అవును, బీజేపీ ఈ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఆయన స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు, రాజ్యాంగ నిపుణుడుగా ఉన్నాడు. అక్కడ కపిల్ సిబాల్ గారు ఉన్నారు. నీ ఎన్నికల మేనిఫెస్టో పెడుతున్నప్పుడు సాధ్యాసాధ్యాలను కూడా నువ్వు చూసుకోవాలి కదా. నువ్వు ఇవాళ చివరిగా నువ్వు అభిషేక్ సింఘ్వి గారితో మాట్లాడేది ఈ ఆరంభం చేస్తున్న నాడే నువ్వు అని అడగాలి కదా. ఇవాళ తీసుకొచ్చి నీ దగ్గర డేటా లేకుండా, అనాలిసిస్ లేకుండా, రిపోర్ట్స్ లేకుండా ఆయన వాదించమంటే ఏం వాదిస్తాడు? ఇప్పుడు నీకు అదే తమిళనాడుకు సంబంధించిన దాంట్లో వాదించి గెలిపించింది కదా, మరి నువ్వెందుకు గెలుస్తారు? అంటే ప్రభుత్వం దగ్గర సమర్థమైన డాటా, సమర్థమైనటువంటి విశ్లేషణలు విశదీకరించేటటువంటి శక్తి నీకుంటే, నువ్వు ఇచ్చేటటువంటి నివేదికలు చట్టబద్ధమైనప్పుడు, సాధికారికమైనప్పుడు, న్యాయస్థానాల్లో నిలబడగలిగేటటువంటి ఉనికిని కలిగి ఉన్నప్పుడు ఏ న్యాయవాదైనా వాదిస్తాడు. ప్రతివాదులు వాదించినంత బలంగా ప్రభుత్వం తరఫున వాదించలేకపోయారు. అవును, అది స్పష్టంగా కనపడుతుంది కదా. ఒకనాడు వెనకటి రోజులు కాదు కదా. హైకోర్టు డైరెక్ట్ చూడవచ్చు, మనం సుప్రీంకోర్టు డైరెక్ట్ చూసుకోవచ్చు, టీవీలో పెట్టుకొని చూడవచ్చు. ఎవడేం మాట్లాడినా తెలిసిపోతుంది కదా. అవును, హైకోర్టు అడ్వకేట్ జనరల్ గారు బీసీ ఇంత పర్సెంటేజ్ నుంచి 1% చెప్తే సింఘ్వి గారు 1% చెప్పిండు. అరే నాకు ఈ డాటా నాకు ఈ పర్సెంటేజ్ చెప్పిండు, అడ్వకేట్ జనరల్ ఇంకోటి చెప్తున్నాడు, అదే లైవ్ లో మాట్లాడుతున్నాడు. కాబట్టి సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనపడుతున్నది. సో ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు చేసిన ఎఫర్ట్స్ కానీ, బీసీలకు సంబంధించిన మీరు చేసిన ఎఫర్ట్స్ కావచ్చు, ప్రభుత్వం సహకారం తీసుకుని ఆ తర్వాత ఇటీవల కాలంలో మీ పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా పలు సందర్భాల్లో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా నేను చాలాసార్లు చూశాను. సో ఓవరాల్ గా దీన్ని బట్టి నాకు మీ నుంచి నాకు ఒక ఒపీనియన్ కావాలి. బీసీ రిజర్వేషన్ సంబంధించి ముందుకు వెళ్ళడానికి న్యాయపరంగా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏదైనా ఎటువంటి ప్రమాణాలు పాటించాల్సి ఉంది? తప్పనిసరి సార్, ఏదైనా కానీ ఇప్పుడు 50 ఇతర రాష్ట్రాలలో, ఇప్పుడు మహారాష్ట్రలో కావచ్చు, మధ్యప్రదేశ్ లో కావచ్చు, గుజరాత్ లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇతర గోవాలో కావచ్చు, లేదా ఒడిశాలో కావచ్చు, వాళ్ళు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ విషయంలో అసలు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికలే వాళ్ళ దగ్గర లేకుండా 50% దాటేదాని గురించి వాళ్ళు ఎవరు ప్రయత్నం చేయలేదు. ఆ 50% లోపు కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి డెడికేటెడ్ కమిషన్లు సమర్థవంతంగా నివేదికలు ఇవ్వలేకపోయినాయి. అసలు డెడికేటెడ్ కమిషన్లని కాన్స్టిట్యూట్ చేయలేదు. ఊరికైనా ర్యాపిడ్ సర్వేలు చేసేసి ప్రభుత్వ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి దాన్ని ఇదే నివేదికలని చెబితే ఆయా రాష్ట్రాలలో హైకోర్టు కొట్టివేసినాయి. దాని తర్వాత డెడికేటెడ్ కమిషన్లను కాన్స్టిట్యూట్ చేసుకొని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ డెడికేటెడ్ కమిషన్స్ ఏం చెప్పినాయంటే, ఇక్కడ 38% ఉన్నారు ఇక్కడ మహారాష్ట్రలో, లేదా మధ్యప్రదేశ్లో 27% ఉన్నారు, లేదా గుజరాత్లో 27% ఉన్నారు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక శాతం ఉన్నారు. కానీ గౌరవనీయ సుప్రీంకోర్టు కృష్ణమూర్తిలో కేసులో చెప్పినట్టుగా ట్రిపుల్ టెస్ట్ లో భాగంగా ఎంత పర్సెంటేజ్ అయినా ఉండనివ్వండి, 50% మాత్రం దాటద్దు. మా పరిధిలో 38% వచ్చింది, కానీ 50 దాటకుండా ఎంత పెడతారో పెట్టుకోండి అనేటువంటి విషయాలనే అన్ని డెడికేటెడ్ కమిషన్లు చెప్పినాయి. కానీ అక్కడ వైఫల్యం ఎక్కడ అంటే డెడికేటెడ్ కమిషన్ నివేదికలు లేకపోవడం ద్వారా వైఫల్యం వచ్చింది. ఇక్కడ అది కాదు. ఇక్కడ దేశంలో చాలా భిన్నమైనటువంటి విధానం. ఎందుకంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీ జనాభా ప్రకారం కాకుండా అది ఇస్తూనే 42% కేవలం బీసీలకే ఇస్తాను. ఒకనాడు 34% ఇచ్చేటటువంటి చట్టాన్ని కొట్టేసినటువంటి సందర్భము, కృష్ణమూర్తి కేసులో దాటద్దన్నటువంటి సందర్భంతోనే 2018లో ఉన్న ప్రభుత్వం కొట్టివేసింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఒక్కసారి ఎగ్జామ్షన్ తీసుకున్నారు. అలాంటి నేపథ్యంలో నువ్వు ఒక వాదా ఇచ్చేటప్పుడు, ఒక వాగ్దానం ఇంత పెద్ద బీసీ సమాజానికి ఇచ్చేటప్పుడు ఎంత గొప్పగా నువ్వు ఆలోచన చేయాలి. రిజర్వేషన్లు పెంచాలి, రిజర్వేషన్లు పెరగాలి, మా వర్గాలకు కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో నా పాత్ర ఏందనేది, నా యోగదానం ఏందనేది సమాజానికి తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు మోసం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఇవాళ నువ్వు 42% ఎట్లా నిలబెడతావు అనుకున్నావు? ఆ 42% కూడా ఉపవర్గీకరణ చేసి ఇస్తాను, ఎట్లా చేస్తావు? నువ్వు ఎందుకు చాలా చర్చలు జరపలేదు? ఈ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని రాష్ట్రాలు పర్యటించి వచ్చిండ్రు, ఎంతమంది న్యాయ నిపుణులతో మాట్లాడారు, ఎన్ని సింపోజిజమ్స్ పెట్టారు, ఎన్ని వర్క్ షాప్స్ పెట్టారు. మీరు వేసినటువంటి కమిషన్లు కూడా 50% దాటాలనేటువంటి దృక్పథంతో ఉన్నప్పుడు చట్టబద్ధంగా ఉండాలి కదా. నీ కృష్ణమూర్తి కేసులో కూడా ఆర్టికల్ 340 ప్రకారం ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అంటే సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ను ఐడెంటిఫై చేయడానికి, రిజర్వేషన్ల విషయంలో నిర్ణయాలు తీసుకోవడానికి నీడ్ టు బి అపాయింట్ అండర్ ఆర్టికల్ 340 అన్నారు. అండర్ ఆర్టికల్ 340 అన్నప్పుడు నువ్వు చేయబోయేటటువంటి పెద్ద కసరత్తు కాబట్టి
ప్రెసిడెంట్ గారు అసెంట్ తీసుకొని 340 కింద నువ్వు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఈ ప్రయత్నాలన్నీ చేసి ఉంటే కూడా ఎంత గొప్పగా ఉండేది. నువ్వు వేసినటువంటి సుదర్శన్ రెడ్డి కమిటీ అది వర్కింగ్ గ్రూప్ అడ్వైజరీ కమిటీ, భూసాని గారి కమిటీ కేవలం చట్టబద్ధంగా కానటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చేసింది. ఇది కళ్ళ ముందు కనపడతలేవా? ఈ తప్పులు ఎవరు చేసిండు? ప్రభుత్వమే చేసింది కదా. నీ చేతిలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ 1952 ప్రకారం భూసాని కమిషన్ వేస్తున్నాము, సుదర్శన్ రెడ్డి గారి కమిషన్ వేస్తున్నాము, చట్టబద్ధంగా ముందుకు పోతున్నాము, విశ్లేషణ చేయబోతున్నాము, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము, ఇవి క్వాసి జ్యుడిషియల్ బాడీస్, వీటికి సమన్వయం చేసే అధికారం ఉన్నది అనేటువంటి విషయంగా నువ్వు చెప్పేటటువంటి ఉందా? అసలు ఫండమెంటల్ గా నువ్వు ఫస్ట్ దశలోనే కొట్టుకుపోతాయి కదా. రామన్ గారు నేను ఇంకో మాట అంటానా, నేను నా ఇష్టం తయారు చేస్తా, నేను ఇచ్చినటువంటి దానికి శాంటిటీ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసినటువంటి సర్వేకి ఏం ప్రామాణికత ఉంటుంది? అధికారులు చేసిన సర్వే ఇంటింటికి పోయి చేసినావు, నువ్వు కాదంటే 160 కోట్లు ఖర్చు పెట్టిన అంటున్నావు, నువ్వు జంతర్ మంత్ర ధర్నాలు చేసిన అంటున్నావు, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేస్తున్నావు, మేమేం వాటిని ఏమంటలేం. కానీ చేసేటటువంటి తప్పులు చేసి చట్టబద్ధంగా బలహీనంగా తయారు చేసి నిలబడడానికి అవకాశం లేకుండా చేసి మేము చేసినాం అంటే ఎట్లా? ఇవాళ సామాన్యంగా ఎవరిని అడిగినా ఒక సామాన్యమైనటువంటి కొంత పరిజ్ఞానం ఉన్నటువంటి వాడిని నేను చట్టబద్ధంగా కమిషన్లు వేయలేదు, చట్టబద్ధమైనటువంటి కమిషన్ తోని సర్వే చేయలేదు, ఇవి నిలబడతాయంటే నిలబడాయని చెప్తున్నారు కదా. బీహార్ లో జీఏడీ చేస్తే కొట్టేసినప్పుడు, ఉత్తరప్రదేశ్ లో ర్యాపిడ్ సర్వే పేరిట చేస్తే కొట్టిపారేసినప్పుడు, మహారాష్ట్రలో బీసీ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ గా డిజిగ్నేట్ చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటాతో నివేదికిస్తే వికాస్ కిషన్ రావు గవాలి కేసులో అసలు డెడికేటెడ్ కమిషన్ మైండే అప్లై చేయలేదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా మీద ఎత్తిస్తారు, మేము దీన్ని ఒప్పుకోము, ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ మేము కొట్టివేస్తున్నాము, ఎలక్షన్ కమిషన్ మేము ఆదేశాలు ఇస్తున్నాం. వెంటనే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు లేకుండా ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు పెట్టండి, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చాలా సమయం తీసుకొని సమయం వృధా చేసింది, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అంతా వృధా. కాబట్టి జనరల్ స్థానాలుగా ప్రకటించి బీసీలకు రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు పెట్టండి అని చెప్పి ఎన్నికల కమిషన్కే నీకు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కళ్ళ ముందు కనపడతాయి 2021లో. ఇవన్నీ బీహార్ కథ చూస్తారు, వికాస్ కిషన్ రావు గవాల్లో మహారాష్ట్ర కథ చూస్తారు, అసలు రిజర్వేషన్లు పెట్టకుండా పోయినటువంటి ఒడిశాను చూస్తారు, గుజరాత్ లో గొడవ జరిగి 10% రిజర్వేషన్లు ఉన్నాయంటే అక్కడ చూస్తారు. వాళ్ళందరూ డెడికేటెడ్ కమిషన్లు వేసుకొని వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్లను పెంచుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలో 10% ఉండే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ఏది వేరే డెడికేటెడ్ కమిషన్, మీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ లేకపోతే 10% రిజర్వేషన్లతో పొమ్మని చెప్పి కలెక్టర్లకు ఎలక్షన్ కమిషన్ రాసింది. వెంటనే అక్కడ ప్రభుత్వం ఒక్క నిమిషం వెంటనే అక్కడ ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు కొంత సమయం ఇవ్వండి, మేము డెడికేటెడ్ కమిషన్ వేసుకొని మేము అధ్యయనం చేస్తామని చెప్పి జస్టిస్ జవేరి అనేటువంటి పెద్ద జడ్జి గారిని డెడికేటెడ్ కమిషన్ గా వేశారు. గుజరాత్ లో వేస్తే 10% ఉన్నటువంటి దాన్ని 50% లోపు ఎంత ఇవ్వగలుగుతారని చెప్పి సమగ్రంగా అధ్యయనం చేస్తే 27% వాళ్ళ గుజరాత్ లో రిజర్వేషన్లు పెంచుకొని ఎన్నికలు జరుపుకున్నారు. నేను మధ్యప్రదేశ్ లో పెంచుకోగలిగారు, కొంతమేరకు మహారాష్ట్రలో పెంచుకోగలిగారు. అంటే నేను ఏమంటున్నా, కళ్ళ ముందు చాలా స్పష్టంగా మన మహారాష్ట్రలో జరిగిన సంఘటనలు, గుజరాత్ లో జరిగిన సంఘటనలు, మధ్యప్రదేశ్ సంఘటనలు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ బీసీ కమిషన్ మొదటి రిపోర్ట్ ఇస్తే దీనిలో ఎంఫరికల్ డేటా లేదని ఆ రిపోర్ట్ కొట్టేసారు. అప్పుడు మళ్ళీ కమిటీ వేసి నివేదిక తీసుకొని ఆనాడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, కొట్టివేసింది. కొట్టివేసి మళ్ళీ దానికంతా డెడికేటెడ్ కమిషన్ తో చేసుకొని ఇక్కడ కోర్టులో ఒప్పించుకొని మళ్ళీ సుప్రీంకోర్టు పోయి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి ఆనాడు ఎకనామిక్ ఫోరం ఎక్కడ జరుగుతుంది మీటింగ్, అది ఎక్కడ జరుగుతుంది ఎకనామిక్ ఫోరం, ఆ మీటింగ్ కూడా విదేశాల్లో జరిగే ఆ మీటింగ్ కూడా పోకుండా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మధ్యప్రదేశ్ లో డెడికేటెడ్ కమిషన్ ద్వారా నివేదిక తీసుకొని దాని ఆధారంగా సుప్రీంకోర్టును ఒప్పించుకొని వచ్చే ఎలక్షన్ పెట్టుకున్నాడు. అంతెందుకు ఇక్కడ 1993లో జయలలిత కూడా దాదాపు 50%, ఇక్కడైతే 42%కే వీళ్ళు కింద మీద పడుతున్నారు, కోర్టు నుంచి తిరస్కారాలు ఎదురవుతున్నాయి. అక్కడ జయలలిత 50% రిజర్వేషన్ కల్పించింది, మొత్తం 69% రిజర్వేషన్లు అయినాయి ఎస్సీ ఎస్టీతో కలుపుకుంటే. మరి ఆ మాత్రం అంటే పొరుగు రాష్ట్రం తమిళనాడులో జరిగింది, ఇది ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు అక్కడ ఎలా జరిగింది ఏంటనేది ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ అధ్యయనం లేదండి, ఆ అధ్యయనం లేదు. ఇప్పుడు జయలలిత గారి గురించి కానీ, అంతకుముందు కరుణానిధి గారు, అంతకుముందు రామచంద్రన్ గారు ఎవరున్నా తమిళనాడు నిబద్ధత మనం దేనికి పనికిరాం. వాళ్ళు రాష్ట్రం అంతా దేశం అంతా ఏకమైపోతారు, తమిళులంతా ఏకమైపోతారండి, బీసీలంతా ఏకమైపోతారు.
మన ఏకమైనట్టు కాదు ఇది. మన ఏకం ఎటు అవసరం ఉంటే అటు పక్షాన అవుతాం మనం. అవును. అక్కడ ఇట్లా కాదు. నీకు నాకు రాజకీయ వైరుధ్యం బద్ద వైరుధ్యం ఒకరు చూసుకోరు. సంబంధ బాంధ్యమైన తెగలింపులు డిఎంకే ఉన్నాడు, ఏఐడిఎంకే ఉన్నాడు, ముఖాలు చూసుకోరు. కానీ బీసీ అనే వరకు ఏకమవుతారు. మొత్తం మైలు ఒక జగదేరే కాదు, అన్ని రాజకీయ పార్టీలు అక్కడే పడుతున్నారు. అందుకోసం వాళ్ళు 9th షెడ్యూల్ లో పెట్టుకోగలిగారు, అన్ని ఒప్పించుకోగలిగారు. వాళ్ళన్ని 76 అమెండ్మెంట్ ప్రకారం అన్ని చేసుకోగలిగారు. 1994 లో యాక్ట్ 45 ఆఫ్ 1994. 94 తర్వాత ఈ రోజు వరకు ఈ దేశంలో ఒక్కటి కూడా 9th షెడ్యూల్ లో చేర్చబడలే. వాళ్ళు ఆదర్శంగా ఉన్నారు కదా. మరి వాళ్ళు వేసినటువంటి కమిషన్లు ఎట్లా వేసారు, ఏ పద్ధతిలో పోయారు? ఇవాళ మీరు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేయకపోయినా దాన్ని సాధించాలన్నప్పుడు స్వతంత్ర ప్రాతిపదికన కమిషన్లు చేయాలి. దానికి ఒక నిపుణులైనటువంటి సభ్యులు ఉండాలి. భూసాని వెంకటేశ్వరరావు కమిషన్ ఒక్క ఏకసభ్య కమిషన్, దాన్ని డెడికేటెడ్ కమిషన్ అంటున్నారు. సుదర్శన్ రెడ్డి గారి కమిటీనేమో దానికి నిపుణులైన వాళ్ళందరినీ మహామహులను వేశారు. వేయాల్సింది భూసాని వెంకటేశ్వరరావు కమిషన్. సుదర్శన్ రెడ్డి గారి కమిషన్ నిపుణులు అంత అవసరం, ఆయన ఒక్కరు రాసుకొచ్చిన దాన్ని ఏం పట్టించుకోరు. దీని కదా ఇవాళ డాక్టర్ కె కృష్ణమూర్తి చెప్పినటువంటి 666 ప్రకారం వేసింది భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్. దీంట్లో నిపుణులు ఉండాలి, దీంట్లో అధ్యయనం బాగుండాలి, దీంట్లో విశదీకరణలు ఉండాలి, దీంట్లో విశ్లేషణలు ఉండాలి. ఈయన ఒక్కనే వేసిర్రు. ఆ జీవో 49 నెల లోపటి ఏమన్నారు. నెల లోపలికి ఇంత పెద్ద కార్యక్రమం అవుతుందా? ఈయన రిపోర్ట్ ఏమో ఎప్పుడు తీసుకున్నామో మనకు తెలియదు. అసలు ఈయన నివేదికలు ఇచ్చిండా లేదా మనకు తెలియదు. ఇచ్చినాము, ఆయన ఇచ్చిండు, మేము చేసినామని బిల్ 3, బిల్ 4 లో చెప్పుకున్నారు. నేను అప్పుడే ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎందుకు సీక్రెట్ ప్రదర్శిస్తున్నారు అని చెప్పి నేను అడిగాను, గట్టిగా అడిగాను. అప్పుడు మీడియాలో కూడా బాగా వచ్చింది. సుదర్శన్ రెడ్డి గారి కమిటీ రిపోర్ట్ తీసుకున్నారు, పేపర్కి వచ్చింది. మరి భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ తీసుకున్న నివేదిక రేవంత్ రెడ్డి గారో, ఉప ముఖ్యమంత్రి గారో, పొన్నం ప్రభాకర్ గారో ఎవరు తీసుకున్నారో చెప్పండి, ఎక్కడున్నదో చెప్పండి. మీరే రాసుకొని ఆయన సంతకం పెట్టి ఇచ్చిండ్రా, ఆయన్ని రాసిచ్చిండా? దానికి సాక్ష్యం ఏదైనా అవుతున్నా నేను ఈ విషయాలను చాలాసార్లు చెప్పిన. యోగి ఆదిత్యనాథ్ గారు డెడికేటెడ్ కమిషన్ గా జస్టిస్ రామావతార్ సింగ్ ను పెట్టిండు, అధ్యయనం చేశారని నివేదిక ఇచ్చిండు. దానికి సంబంధించినటువంటి రామావతార్ సింగ్ జస్టిస్ ఇచ్చినటువంటి నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్టు బొమ్మ ఉన్నది, కొట్టుకొని చూడండి. జస్టిస్ జవేరి గారు గుజరాత్ లో ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చిండు. ఆ విధంగానే భక్తవత్సలం గారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. జయప్రకాష్ హెగ్డే గారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. మహారాష్ట్రలో ఎవరు జయంత్ కుమార్ భాటియా గారు ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. గౌరీశంకర్ బిసేన్ మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. మొదటి పేజీల్లో వచ్చింది. నివేదికలో ఏమున్నదో చెప్పిండ్రు. ఆ నివేదికలు సుప్రీంకోర్టులో ఒప్పుకున్నాయి, ఎలక్షన్లు జరుపుకున్నారు. ఇవాళ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ముఖ్యమంత్రి గారికి ఇచ్చిందా లేదా? రహస్యం ఎందుకు? ఒక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన లోకల్ బాడీలకు ఇచ్చినట్టు, కొంతమంది పట్టణ ప్రాంతాలకు ఇవ్వలేదని చెప్తారు. వీళ్ళు 42% అమలు చేస్తూ ఉంటారు. ఇంత లోపభూయిష్టంగా, ఇంత చట్టహీనంగా, బలహీనంగా ఇది ఏం దావుడు మొదలు? అంటే మీరు చెప్పేది ఇప్పుడు ప్రభుత్వానికి చేసే విధానాలు రిజర్వేషన్ల విషయంలో లోపభూయిష్టంగా ఉన్నాయి, వాటి చర్యలు అటు చిత్తశుద్ధి కూడా లేదంటున్నారు. కానీ అటు సుప్రీంకోర్టు ఏ తీర్పును బేస్ చేసుకుని అయితే ఇలా ఈ క్యాప్ అయితే 50% దాటకూడదని చెప్తుందో, అది ఇందిరా సాహ్ని కేసు ఒకటి, కృష్ణమూర్తి కేసు ఒకటి. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు విద్యా ఉపాధి రంగాలకి, ఉద్యోగ అవకాశ రంగాలకి పరిమితం చేస్తే, కృష్ణమూర్తి కేసులో ఏమో రాజకీయ రంగాన్ని కూడా కలిపింది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా స్పష్టత లేనప్పుడు ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయి? ఇప్పుడు సార్ సుప్రీంకోర్టులో స్పష్టత ఎందుకు లేదు? 69% తమిళనాడులో సాధ్యమైనప్పుడు 94 నుండి దాన్ని ఎవరు కదిలించలేకపోయినప్పుడు మీరేమైంది? ఇప్పుడు కేశవానంద భారతి జడ్జిమెంట్, 13 మందితో కూడినటువంటి కేశవానంద భారతి జడ్జిమెంట్ లో 27 ఏప్రిల్ 1973 అది జడ్జిమెంట్ డేటు. ఆ డేటు తర్వాత ఏది రాజ్యాంగ మౌలికతకు విఘాతం కలిగించేది మీరు 9th షెడ్యూల్ లో పెట్టుకున్నా మేము జ్యుడిషియల్ రివ్యూకి తీసుకుంటాము. మీరు 9th షెడ్యూల్ లో పెట్టుకుంటే దాని సేఫ్ మోడ్ అనుకోవడానికి ఏమి లేదు. అదే విషయాన్ని 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఐఆర్ కోయిల్ కేసులో కూడా చెప్పింది. అయినప్పటికీ వాళ్ళు తమిళనాడులో ఎందుకు 9th షెడ్యూల్లో దాన్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తలేరు, దాన్ని ఎందుకు కొట్టేస్తలేరు? ప్రామాణికమైన డాటా ఉన్నది, పద్ధతులు కరెక్ట్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు లెక్కలు చేస్తారు. మీరు సత్యనారాయణ అంబాశంకర్ కమిషన్ నుంచి మొదలు పెడితే జస్టిస్ జనార్దనం వరకు, మన తనిఖా చేయడం వరకు, ఇంకా ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కమిషన్ల వరకు ప్రతిసారి వాళ్ళు డాటాను అనాలిసిస్ చేసి 69% ఎబోగానే ఎస్టాబ్లిష్ చేసి గణాంకాలు పెట్టుకుంటున్నారు.
యా. ఎంత అప్రమత్తంగా ఉండాలని. ఇక్కడ తమిళనాడులో సాధ్యమైంది, నీకు తెలంగాణలో ఎందుకు అయితే లేదు? డేటా ల్యాబ్సెస్. నీకు డాటా ల్యాబ్సెస్ ఉన్నది, నీ కమిషన్లు చట్టబద్ధం కాదు, నీ ఎంఫరికల్ డాటా ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ బట్టి విక్రమార్క గారు బొమ్మలు వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు రాసుకొని అదే సర్వే అదే డాటా అంటే ఎట్లా? హైదరాబాద్ లో 30% కూడా కానటువంటి సర్వే రాష్ట్ర వ్యాప్తంగా 97%, 99% అయిందని ఇట్లా చెప్తావు. ఆ సర్వేలో మా లెక్కలు తక్కువైనా చెప్పి బీసీలు అన్నారు కదా. ఆ సర్వేలో కూడా ఒక మతపరమైనటువంటి విధానంగా నీ మాటలు ఉన్నాయి కదా. అంటే రెచ్చగొట్టి బతుకుదామనా? బీసీలను ఇట్లే భ్రమంలో పెట్టి ఓటును సాధించుకుందామనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన. సమాధానం చెప్పండి. అంబాశంకర్ గారు 2 సంవత్సరాలు చేశారు, జయంత్ కుమార్ భాటియా గారు 4 నెలలు చేసిండు, గౌరీశంకర్ బిసేన్ గారు 5 నెలలు చేసిండు, జస్టిస్ జవేరి గారు 1 సంవత్సరం చేసిండు, భక్తవత్సలం గారు 6 నెలలు చేసిండు. నీ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ ఎన్ని నెలలు సర్వే చేసింది, ఎంత డాటా ఉన్నది, అధికారికంగా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, టూర్ షెడ్యూల్ ఎక్కడ పెట్టిండ్రు, నోటిఫికేషన్ పబ్లిక్ వేసిండ్రా, అధికారికంగా తీసుకున్నావా? ఏవి లేవు. అసలు చట్టబద్ధమైన కమిషన్ కానప్పుడు నీకు నోటిఫికేషన్ ఇచ్చే అధికారం ఎక్కడిది? కాబట్టి ఇవన్నీ చాలా స్పష్టంగా లోపాలు కనపడుతున్నాయి. ఇది నేను విమర్శించే ప్రయత్నం కాదు. అరే నువ్వు 40 రోజులు లాంటివి ఇంత డ్రామా చేస్తేవి, కోర్టు కొట్టేశారా బాబు అని చెప్తివి, మహారాష్ట్రలో ఉన్న రిజర్వేషన్ పోయే ప్రమాదం వచ్చింది, ఇక్కడ గదే ప్రమాదం వచ్చి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చింది నువ్వు 40 రోజులు పక్కన పెట్టవా? ఫస్ట్ నీ అమ్మ నువ్వు 20 రోజులు కూడా ఇవ్వగలుగుతావా లేదా? ఉన్నవి ఇవ్వగలుగుతావా లేవా? ఎవరైనా అంటారు ఆ డెడికేటెడ్ కమిషన్ దేనికి పనికిరాదు, చెత్తపుట్ల వారైనా అది అసలు ఆ నివేదిక పబ్లిక్ డొమైన్ లో లేదు, ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయలేదు, కోర్టుల ముందు పెట్టలేదు, కాబట్టి ఇచ్చిండని చెప్పి రహస్యంగా పెట్టుకొని నడుపుతా అంటే ఎట్లా? అసలు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ లేదని వాడు పోతాడు. మళ్ళా ఏం సమాధానం చెప్తారు దానికి? ఉన్నాయి కూడా పోతాయి కదా. మహారాష్ట్ర ఎంత ఘోరమైనటువంటి, ఆనాడు ఎవరు ఉద్ధవ్ ఠాక్రే మొదలు పెడితే తర్వాత ఏకనాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, మళ్ళీ ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ నాటికి వాళ్ళ సెటిల్మెంట్ అయింది. 4-5 సంవత్సరాల నుంచి కొట్లాడుతారండి వాళ్ళు. నేను ఒక మాట కూడా చెప్పిన, తమిళనాడులో చెన్నై మున్సిపల్ ఎలక్షన్ 10 సంవత్సరాలు వాయిదా పడ్డాయి. 10 సంవత్సరాలు వాయిదా పడ్డాయి. అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ 4 సంవత్సరాలు వాయిదా పడ్డాయి. ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా మేము వార్సులు డీలిమిటేషన్ చేసేంత వరకు, మా రిజర్వేషన్లు స్పష్టంగా న్యాయబద్ధంగా ఖరారు చేసేంత వరకు మేము ఎలక్షన్లు పెట్టమని చెప్పి భీష్మించుకుని కూర్చొని ఆఖరికి అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఎలక్షన్లు అయినాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎన్ని సంవత్సరాలు వాయిదా పడ్డాయో ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకోమనండి. నేను చెప్పే మాటలు ఇప్పుడు రికార్డ్ అయితే మీరు టెలికాస్ట్ చేస్తారు కదా. వాయిదా పడాలి జరపద్దని నేనంటలేనండి. మామూలుగా వచ్చే అవకాశాలు పోతున్నాయి, రాష్ట్రానికి వచ్చేటువంటి నిధులు ఆగిపోతున్నాయి, గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి, మున్సిపల్ నిర్వీర్యం అయిపోయినాయి, అసలు పాలన గాడి తప్పింది, ఆవేదన ఉన్నది. కానీ నువ్వు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడానికి నువ్వు పద్ధతులు కరెక్ట్ చేస్తలేవు. అరే నా బోటి వాడు మాట్లాడితే వానికి ఏం పని ఉన్నది, వానికి ఉన్న పదవి ఏంది కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడతానని చెప్పి నన్ను చులకన చేసి ఈ సంఘాలను విడగొట్టి నీ వైపు కొంతమందిని తిప్పుకొని ఉద్యమాలు చేయించుకొని ఈ తప్పులు జరుగుతున్నప్పుడు ఈ పెద్ద మనుషులు పెట్టినటువంటి అన్ని మీటింగ్లలో పోయి నేను మాట్లాడినా. డే 1 నుండి ఇవాటి వరకు ఇదే మాట్లాడుతున్నా, రోజుకో మాట మాట్లాడినా, రికార్డు చూడండి. వీళ్ళందరూ పెట్టిన మీటింగ్లలో ఇదే చెప్పిన, అందరు పెద్ద మనుషుల మీటింగ్లలో. అప్పుడు అడిగికుండా ఓహో అన్నారు, ఇవాళ మళ్ళీ ఇంకోటి మాట్లాడతారు. ఒక విషయం చెప్పండి, ఈ రిజర్వేషన్లు సాధించాలి, రిజర్వేషన్లు అమలు చేయాలి, దీన్ని సాధించగలగాలంటే అసాధారణ పరిస్థితులు ఉంటే ఈ క్యాప్ ఏది వర్తించదని చెప్పి ఒక వాదన ఉంది. అవునండి. అసాధారణ పరిస్థితులు అంటే ఎలా ఉంటాయి? తెలంగాణలో అవి ఉన్నాయా? అసలు లేవు. ఎలాగే ఎందుకు లేవు? మా వీరభద్రుల సంఖ్య ఎంతమంది వార్డు మెంబర్లు ఉన్నారు? మా బుడబుక్కల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా జంగం వాళ్ళు ఎక్కడున్నారు? మా కాకిపడగల వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? మా కాటిపాపల వాళ్ళు ఎక్కడున్నారు? మా దాసరి వాళ్ళు ఎక్కడున్నారు? మా శాతాన వాళ్ళు ఎక్కడున్నారు? ఏ గ్రూపే కాదు, ఏ గ్రూప్ లో బి గ్రూప్ లో ఉన్నటువంటి సుమారు 60-70 కులాల ఉనికి లేదు. అది పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ కదా. దాన్ని లెక్కలు తీసి వీళ్ళకి అవకాశాలు రాలేదని చెప్పి స్పెషల్ రిజర్వేషన్స్ తో ముందుకు చాలా సున్నితమైంది. అంటే మన ఊరికి పిచ్చకుంటా అనే మాట మాట్లాడతాం కదా, దాని వంశరాజులు అంటారు. మా వంశరాజులు ఎంతమంది సర్పంచ్ ఉన్నారు? మా వంశరాజులు ఎంతమంది జడ్పీటీసీలు ఉన్నారు? మా కాటిపాపల వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా బయలుకబర్లు ఎంతమంది ఉన్నారు? మా గౌడ జెటీలు ఎంతమంది ఉన్నారు? మా బుడముక్కల వారు, మా బహురూపులు, మా బాలసంతులు ఎంతమంది వారు ఉన్నారు? మా కూనపులి వారు ఎంతమంది ఉన్నారు? మా సారోళ్ళు ఎంతమంది ఉన్నారు? మా గౌలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళకు రాజకీయ వెనకబాటుదనం లేదని లెక్క నోటికి చెప్పగలుగుతాం కదా.
అంటే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండి లెక్కలు చేయలేము మనం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి భూసా వెంకటేశ్వర కమిషన్ నివేదికలో ఈ అసాధారణ పరిస్థితులు లెక్కలకు ఇక్కడ తెలియదు మాకు, తీసుకోలేదు వీళ్ళు. మాకు తెలియదు కదా, రైట్, మాకు తెలియదు. దాన్ని ఏమన్నా చూపిస్తే కదా మాట్లాడేది. అవును, అప్పటివరకు దాన్ని ఏం లేదా అనుకుంటాం మేము. అంతే కదా. కోర్టుకి పబ్లిక్ డొమైన్ లో పెట్టు, ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయవు. మహారాష్ట్రకు సంబంధించిన జయంత్ కుమార్ భాటియా రిపోర్ట్ ను నేను 10 సార్లు అడిగి అక్కడి నుంచి తెప్పించి కమిషన్ లో పెట్టిన. బీహార్ నివేదిక అక్కడ ఉన్నది, బీహార్ నివేదిక ఉన్నదండి. అవునండి. మధ్యప్రదేశ్ గౌరీశంకర్ నివేదిక ఉన్నదండి. అన్ని రాష్ట్రాలకు సంబంధించి నివేదికలు ఇవ్వకపోయినా జిస్ట్ అయినా ఇవ్వాలని చెప్పి మొత్తం తెప్పించి పెట్టినాము. అంబాశంకర్ నివేదికను తీసుకొచ్చి కమిషన్ లో పెట్టినా, సత్యనారాయణ నివేదిక కమిషన్ లో ఉన్నది, తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి పెట్టినాం. మా బిఎస్ రావు గారు ఉన్నప్పుడు విశేషంగా కృషి చేసిండు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నివేదికలను తెలుగులోకి తీసుకొచ్చారు బిఎస్ రావులు గారు. దాని తర్వాత ఆ సంప్రదాయాన్ని నేను కొనసాగించిన. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి చుట్టూ ఉన్నటువంటి కోటరీ అని చెప్పలేం కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు అయితే ఉన్నారు ఆయన చుట్టూ. వాళ్ళు ఈ విషయాలని ఆయనకి చెప్పట్లేదు అంటారా? వాళ్ళకి టైం ఎక్కడన్నా సార్, వాళ్ళకు సమయం ఎక్కడ ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కు రామరా బాబు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని ఒక మంత్రి గారు మాట్లాడతారు. మేము ఏదో టికెట్లు ఇస్తాం లేదా మన వాళ్ళకి అందరికి టికెట్లు ఇస్తాం ఒక మంత్రి అంటాడు. వీళ్ళకు అవగాహన లేదు. అసలు మాట్లాడాల్సిన పంచాయతీరాజ్ మంత్రి సీతక్క గారు ఎప్పుడు మాట్లాడరు. సీతక్క గారు ఒకనాడు కూడా దీని మీద చాలా స్పష్టంగా మాట్లాడినట్టు వినము. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మాట్లాడినట్టు చూడము. ఏం పరిణామాలు జరుగుతుందో పారదర్శకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పరు. పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అని ఏఐసిసి పోతారు. బిల్లులన్నీ ఎక్కడున్నాయి ఎవరికి తెలియకుండా జంతర్ మంత్రి ధర్నాలు చేస్తారు. రాష్ట్రపతిని అపాయింట్మెంట్ అడగకుండా అపాయింట్మెంట్ ఇస్తలేదని వారు చెప్తారు. మీ ఇండియా కూడా మీ పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదు? 50% ఏవైతే అడ్డుగోడలు ఉన్నాయో ఆ గోడలను బద్దలు కొడతాన గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమి ఆధ్వర్యంలో తెలంగాణ రోల్ మోడల్ అని నువ్వు చెప్తున్నప్పుడు నీ రోల్ మోడల్ చేసిన లెక్కలను పార్లమెంట్ లో మాట్లాడి ప్రైవేట్ బిల్లు పెట్టి ఎందుకోసం నువ్వు చేయలేదయ్యా చెప్పు. ఎవరడ్డం వచ్చిండు? అరే యావత్ ప్రభుత్వం అంతా పోయి అక్కడ ధర్నా చేసి పార్టీ ప్రభుత్వం అంతా పోతే రాహుల్ గాంధీ గారికి టైం లేదు, కూతవేటి దూరంలో ఉన్నాడు. సోనియా గాంధీ గారు రారు, ప్రియాంక గాంధీ గారు రారు, ఖర్గే గారు రారు, ఆఖరికి కేసీ వేణుగోపాల్ కూడా రాడు. ఒక్కనాడైనా సాధికారికంగా అభిషేక్ సింఘ్వి గారు వారితో నేను చర్చించినట్టు కానీ వారు లోపాలు చెప్పినట్టు కానీ మనం ఏమైనా విన్నావా? ప్రధానమంత్రి గారు మీరు ఎన్నిసార్లు కలిసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏనాడని ఈ విషయాలు మాట్లాడిండా? ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇప్పించండి రామచంద్రరావు గారు అడుగుతాడు ఆయన. నేను ఇప్పించానా? నువ్వే 100 సార్లు పోయి కలుస్తాను. గౌరవ రాష్ట్రపతి గారిని మొత్తం ఇండియా కూడా పోయి కలుస్తున్నట్టు గౌరవ రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వరా? కాబట్టి చేయాల్సినటువంటి పద్ధతితో చేయకుండా రాజకీయ పరమైనటువంటి క్రీడలు చేస్తున్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఏవి కూడా నేను కోపంగా మాట్లాడుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల వారి మంత్రివర్గం పట్ల నాకు ఏమీ ఆక్రోశం లేదు. 3 సంవత్సరాలు చాలా సంతోషంగా బీసీ కమిషన్ చైర్మన్ గా చేసిన, వారి గవర్నమెంట్ లో కూడా నేను 9 నెలలు చేసిన. నేను చెప్పినా అయ్యా మీరు సర్వే చేస్తే తప్ప మార్గం లేదని చెప్పి యునానిమస్ గా రెజల్యూషన్ పంపినా, నేను పంపిన సర్వే ప్రకారమే, నేను పంపినటువంటి తీర్మానం ప్రకారమే మీరు సర్వేకు పోయినరు. సర్వే చేస్తామని చెప్పి డిసెంబర్ నువ్వు ఏనాడైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావో యాజ్ అ బీసీ కమిషన్ చైర్మన్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి చక్కటి శాలలో కప్పి అద్భుతమైన బోకే ఇచ్చి దండం పెట్టి వచ్చిన, ధన్యవాదాలు చెప్పిన. అంటే మీరైతే చెప్తున్నారు ఇక్కడ తెలుగు ప్రభ వ్యూవర్స్ ముందు ప్రభుత్వానికి నేనేం వ్యతిరేకం కాదు, అక్కడ ఉన్న మంత్రివర్గం మొత్తం మీద నాకు గౌరవం ఉందంటున్నారు. కానీ మిమ్మల్ని అయితే ప్రభుత్వ వ్యతిరేకతనే ఒక ట్రోల్ నేను ఏం చేయాలి సార్? నేనేం చేయలేదు కదా సార్, నేను న్యాయబద్ధంగా మాట్లాడుతున్నా. ఇప్పుడు చేయాల్సిన అన్ని చేస్తే ఇవాళ నేను అంటున్నా సార్, 1970లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు ఆరంభించాలని అనుకున్న నాడు అనంతరామన్ కమిషన్ నివేదిక మేరకు రిజర్వేషన్లు ఇక్కడ అమలు చేసింది. హైకోర్టు కొట్టివేసింది. ఇదే విషయాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో గట్టి వాదనలు వినిపించి ఆ రిజర్వేషన్లను కాపాడుకున్నారు. ఆ రిజర్వేషన్లు ఇప్పటి వరకు అమల్లో ఉన్నాయి. కాబట్టి మనము కోర్టులను తప్పుపట్టే ముందు, న్యాయస్థానాలను ప్రశ్నించే ముందు మన లోపాలను కూడా చూసుకోవాలి. నువ్వు అన్ని పద్ధతులు పాటించేది ఉంటే మేము రేవంత్ రెడ్డి జిందాబాద్ కదా, రేవంత్ రెడ్డి ఎంబడి తిరుగుతాం కదా. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నేను ఎప్పుడు అనుచితంగా మాట్లాడడం కానీ వ్యక్తిగత విమర్శలు నేను ఎప్పుడు చెయ్య. అయ్యా పద్ధతులు కరెక్ట్ చేస్తే మా జాతికి న్యాయం జరుగుతుంది. నీ చేతులు అధికారం ఉన్నది, నువ్వు చేసే కాడి చేయి. ఇక్కడ కొట్టేది సుప్రీంకోర్టు పోవాలి కదా, నువ్వు చేసింది ఇక్కడ కొట్టేయబట్టి అక్కడ కొట్టేయబట్టి. ఇప్పుడు ఏమన్నాడు కదా, ఇక్కడ కొట్టేసిందా జీవో 9 మళ్ళీ అడిగినావా గెటవడన్నారా? ఏం ప్రయోజనం? డాటా ఇవ్వలేకపోయారు, నివేదికలు ఇవ్వలేకపోయారు, సమగ్రంగా చెప్పలేకపోయారనే చర్చ బయట ఎందుకు మీ మీద?
అధికారంలో ఉండి ఇంత బలమైనటువంటి 50-60% జనాభాకు సంబంధించిన ఆత్మగౌరవ విషయంలో మీరు ఎందుకు అబాస్ పాలవుతున్నారు? తప్పు కదా. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, సూర్యకమ్మ అందరూ ఆలోచన చేసుకోవాలి. ఈ పద్ధతి మంచిది కాదు. అవకాశం ఉండి చేయలేకపోతున్నాం. చేసేటటువంటిది ఒక్క ఆర్డర్, ఒక ఉత్తర్వుతో అయిపోయేటువంటి దాన్ని కూడా ఆ ఉత్తర్వులను కూడా తప్పుగిస్తున్నారు. వేరే రాష్ట్రంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద లేవు. వాళ్ళు మామూలుగా చేసిందంటే 50% తక్కువ లోపు. ఈ 50% దాటాలన్నప్పుడు ఇది క్వాంటిఫైబుల్ డాటా కావాలి, ఈ ఎంఫరికల్ డాటా కావాలి, ఈ నమ్మశక్యమైనటువంటి డాటా కావాలి. నమ్మశక్యమైనటువంటి డాటా కావాలంటే క్వాసి జ్యుడిషియల్ నేచర్డ్ అయినటువంటి ఒక సివిల్ కోర్టు పవర్ ఉన్నటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ చేసేటటువంటి దానికి లీగల్ శాంటిటీ ఉంటుంది, లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. అది కదా నేను చెప్పేది. నేను చెప్పే మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని గమనించమంటున్నాం. నువ్వు భూసారి కమిషన్ వేరే అని మేము అంటలేము. భూసారి కమిషన్ 50% దాటడానికి కావాల్సినటువంటి పని చేయాలి. పని చేయాలన్నప్పుడు కృష్ణమూర్తి పరిధిలోనూ వారిని కనుక వేస్తే 50% దాటి పని వారు చేయలేరు. అందుకని మొత్తం సర్వేకు సంబంధించినటువంటిదే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కిందనో ప్రెసిడెంట్ అసెంట్ కిందనో వేసి ఉంటే వాళ్ళు చేసేటటువంటిది చట్టబద్ధంగా ఉండేది. ఇక్కడ కొట్టేస్తే అక్కడ కొట్లాడదు. ముఖ్యమంత్రి గారితో మేము కూడా జంతర్ మంత్రి దగ్గర పడుకుందాం. సరే, అంతా బాగానే ఉంది సార్. మీరు చెప్తున్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటున్నారు, చేసిన విధానాలు బాగాలేవంటున్నారు, లోపభూయిష్టంగా ఉన్నాయి, అంతా డేటా, ఎంఫెరికల్ డేటా ఏదైతే ఉందో అది సమర్పించలేకపోయారు, అందులో విఫలమయ్యారని చెప్పి అంటున్నారు. మరి ఇన్ని చెప్తున్నా మీరు ఇదే విషయం బీఆర్ఎస్ కూడా అదే వాదిస్తూ వస్తుంది, ప్రభుత్వంపై అదే విమర్శలు చేస్తుంది బీఆర్ఎస్ కూడా. మరి బీఆర్ఎస్ తన ఏకంగా 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంది బీఆర్ఎస్ అయితే. బీఆర్ఎస్ ఎందుకు ఇది బీసీ రిజర్వేషన్ సంబంధించి తగిన నిర్ణయం తీసుకోలేకపోయింది? ఎందుకంటే బీఆర్ఎస్ అంటూ కూడా బీసీలు పెద్ద ఎత్తున ఉన్నారు. సో బీఆర్ఎస్ ఎందుకు చేయలేకపోయింది, ఇప్పుడు ఎందుకు విమర్శలు చేస్తుంది అంటే మీరేమంటారు దాన్ని? అంటే వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నప్పుడు కూడా క్వశ్చనర్ నుంచి మొదలై ఆ నివేదిక బయట పెట్టకూడదు, ఆ వివరాలు బయటికి రావద్దని చెప్పి దాని మీద 5-6 కేసులు పడ్డాయి. ఓకే. సో సమగ్ర కుటుంబ సర్వే చేసినాడు. ఈ రాష్ట్రంలో స్థితిగతులు తెలుసుకోవడానికి ఆయన ఒక ఇంటర్నల్ సర్వే చేసుకున్నాడు. అది రిజర్వేషన్ల శాతం నేను పెంచుతా అని చెప్పి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. ఆయనకు ఈ 50% దాటడం సాధ్యం అవుతుందా కాదా అనేటువంటి ఒక అవగాహన ఉన్నది ఆయనకి. ఎందుకంటే ఆయన సుదీర్ఘంగా అధ్యయనం చేస్తాడు ముఖ్యమంత్రి గారు. అయినప్పటికీ దాన్ని సమగ్ర కుటుంబ సర్వేను ఒక పద్ధతి ప్రకారం చేయలేదు. ఒక రోజులో చేసిన దానికి ఏం శాంటిటీ ఉండదు. దానికి కొద్ది పద్ధతులు, కొన్ని ఫార్మాలిటీస్, ఒక మెథడాలజీ, క్వశ్చన్ రూపకల్పనలో ఏ క్వశ్చన్లు పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు, ఏ సంస్థలు చేయాలి, ఏ సంస్థలు చేయకూడదని ఆయన కూడా ప్రభుత్వ సంస్థల ద్వారా చేయించాడు. కాబట్టి దానికి పెద్ద లీగల్ గా వ్యాలిడిటీ లేదు. కాబట్టి ఆయన కావాల్సిన సమాచారం తెలుసుకున్నాడు, ఆయన చేసుకున్నాడు. కానీ ఆయన ఒకనాడు ఇండియా టుడే కాంక్లేవ్ లో కేసీఆర్ గారు కూడా అక్కడ 69% ఉన్నప్పుడు తమిళనాడులో మరి ఇక్కడ కూడా జనాభా ప్రకారం ఎందుకు రిజర్వేషన్ ఉండకూడదు? ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపితే 89% ఉంటారు కదా, ఇక్కడ కూడా రిజర్వేషన్ శాతం పెంచుకుంటామని చెప్పి ఇండియా టుడే కాంక్లేవ్ లో గొప్పగా చెప్పాడు. దాని తర్వాత ఆయన మాట్లాడలేదు, బీసీల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. బీసీ కమిషన్ చైర్మన్ గా నన్ను వేసి నాకు డిజిగ్నేట్ చేస్తే నాకున్నటువంటి ఉత్సాహంతో నేను అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చాను. దాని తర్వాత నాతో కలిసి కూర్చొని మాట్లాడి మరి ఎట్లా చేద్దాం, దీన్ని ఏమైనా పెంచడానికి అవకాశం ఉందా, రిప్రజెంటేషన్ లేనటువంటి వాళ్ళకి అవకాశం ఇద్దాం అనేటువంటి విషయంలో ఏనాడు కూడా కేసీఆర్ గారు మాట్లాడలేదు. దాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సిందే. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఆనాడు నాకు ఎవరు సహకరించలేదు, నేను చైర్మన్ గా ఉన్నా నాకు ఎవరు సహకరించలేదు. నా ఉత్సాహం కొద్దీ అప్పుడున్నటువంటి మా మెంబర్ సెక్రటరీ లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర గారితో మేము అన్యోన్యంగా ఉండి ఆ కర్ణాటకకో, ఆ మధ్యప్రదేశ్కో, ఆ తమిళనాడుకో నా ఉత్సాహంతో మా సభ్యులను మేము పోయించింది తప్ప ప్రభుత్వం నుండి మాకు పెద్ద ప్రోత్సాహం అన్నాడు ఏం లేదు. అందువల్ల ఇంకా మేము తిరుగుతుంటే దేశాలు తిరుగుడు పనిచేయమని చెప్పి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా అన్నారు. దేశాలు తిరగడం పనిచేయమను, ఈ మహారాష్ట్ర ఎందుకు, ఈ మధ్యప్రదేశ్ అంతే ఎందుకు తిరుగుతాను, ఎవరు తెలియమంటుడు అనేటువంటి విమర్శలు కూడా నా మీద చేశారు. ఇవాళ నేను ఇక్కడున్నా, మా సోదరులంతా అక్కడున్నా, వాళ్ళు తెలుసు కదా, వాళ్ళ హృదయానికి తెలుసు కదా. కాబట్టి వాళ్ళు కూడా పెద్ద గొప్పగా చేశారని నేను ఏమన్నా. రిజర్వేషన్ల పెంపు విషయంలో ఆనాడు బీఆర్ఎస్ కూడా ఒక గొప్ప వైఖరితో లేదు. ఇండియా టుడే కాంక్లేవ్ లో చాలా స్పష్టంగా రిజర్వేషన్లు పెంచుకోవడంలో ఏం తప్పులేదు, ఈ రాష్ట్రమే మొత్తం బడుగు బలహీన వర్గాల రాష్ట్రం అని చెప్పినటువంటి ఆనాడు ముఖ్యమంత్రి బీసీల రిజర్వేషన్ పెంచుదాము, దీంట్లో అండర్ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి వర్గాలకు రాజకీయంగా అవకాశం ఇద్దాం అనేటువంటి గొప్ప దృష్టితో మాత్రం పోయిందని చెప్పి నేనేమి భావించడం లేదు.
అంటే ఓవరాల్ గా చెప్పండి, బీసీలకు ఇప్పుడు న్యాయం చేయాలి, 42% రిజర్వేషన్లు అమలు చేయాలి అంటే మీరిచ్చే సూచన ఏంటి, ఏం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీపావళి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి మేము 23 వరకు చట్టబద్ధంగా ఇచ్చి మిగతా బీ ఫామ్లు ఇస్తా అని అంటున్నాడు. ఓకే, ఒకవేళ నువ్వు బీ ఫామ్లు ఇస్తే బీ ఫామ్లు ఇచ్చిన చోట ఇతర జనరల్ సీట్లు ఇతరులు నిలబడకూడదు అనేటువంటిది ఏం లేదు. లేదు, అంతే కదా. ఎందువల్ల నువ్వు ఆయన కట్టడి చేయలేవు. అవును, అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాలనేటువంటిది ఏం లేదు. అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చిన ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ధనబలం ఉన్నటువంటి వాళ్ళ నిలబడితే మళ్ళీ జనరల్ సీట్లో ఎవరు గెలుస్తారనేటువంటి రాజకీయంగా మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి చట్టబద్ధంగా నువ్వు ఎట్లిస్తావో ప్రయత్నం చేయి. ఇన్ని రోజుల నుంచి డ్రామా నడిపినావు, ఎన్నెందో కమిట్మెంట్ ఉన్నదన్నావు, దేశానికి మోడల్ అని చెప్పుకున్నావు, నీ సర్వే మోడల్ అని చెప్పినావు, నీ నివేదికలు మోడల్ అని చెప్పినావు. మాకు అభ్యంతరం లేదు, నువ్వు రియల్గా రోల్ మోడలే కానీ మేము వద్దంటలేం. కానీ ఇవి నిలబెడితే నువ్వు రోల్ మోడల్. అందుకని 50% దాటడానికి కావాల్సినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకో. ఇప్పటికైనా నిజాయితీగా మాట్లాడు. తమిళనాడులో ఏం జరిగింది, బీహార్లో ఏం జరిగిందో చూసుకో. 50% దాటడానికి నువ్వు రోల్ మోడల్గా ఉండాలి. నీ పద్ధతులు గొప్పగా ఉండాలి, నీ చట్టాలు గొప్పగా ఉండాలి, నీ కమిషన్లు గొప్పగా ఉండాలి, నీ కమిషన్లో ఉన్నటువంటి నిపుణులు గొప్పగా ఉండాలి. సుదర్శన్ రెడ్డి గారు లాంటి పెద్ద మనిషిని వేస్తేవి, గొప్ప నిపుణులను వేశారు, అది చట్టబద్ధమైంది కాదు. అది కొంతవరకే మనకు ఉపయోగపడుతుంది. అసలు చట్టబద్ధంగా ఉండాల్సినటువంటి భూసారి కమిషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వేసి అసలు మెంబర్లే వేయలేదు, ఆయన నివేదిక ఇచ్చిండా లేదా తెలియనటువంటి పరిస్థితి. అంటే ఒక నివేదిక ఇస్తే ఆ నివేదిక మేము తీసుకున్నాం, ఇంత గొప్పగా ఉంది, దీన్ని అమలు చేయబోతున్నాం, ఎస్ మా కమిషన్ చాలా గొప్ప పనిచేసింది, మా డెడికేటెడ్ కమిషన్ చెప్పుకునే ఆధారాలు లేకుండా చేస్తే ఎట్లండి? ఆధారం లేకుండా నా చేయడం. కాబట్టి మీరు వాటికైనా నేను చెప్పేది చట్టబద్ధమైన కమిషన్ వేయండి, సమగ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్దిష్టంగా నిర్మాణాత్మకంగా కృషి చేయండి, డాటాను సేకరించండి, నిపుణ సంస్థలతో అధ్యయనం చేయించండి, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు పోదాం, సుప్రీంకోర్టు అందరూ ఇంప్లీడ్ అవుతాం. ఇవాళ బీసీ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా ఏకమైనరు, బీసీలు బంధు పెట్టుకునే స్థాయికి వచ్చిండ్రు. ఎక్కడ నలుగురు గుమిగూడిన బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు, మన నోటికాడి ముద్దలు లాక్కుంటున్నారని చెప్పి విమర్శించేటటువంటి ఒక ఐక్యత రాగాన్ని వినిపిస్తున్నారు వాళ్ళ బీసీలు. ఇంత అండ మీకు బీసీలలో వచ్చినప్పుడు నువ్వు కూడా రోడ్డు మీద ధర్నా చేసుకుందా? నువ్వు ధర్నాలు చేయాల్సింది. మేము ధర్నాలు చేస్తే, మేము బంధువులు చేస్తే నువ్వు మాకు న్యాయం చేయాలి. అధికారంలో నువ్వు ఉన్నావు. సిద్ధరామయ్య లాంటి మహానుభావుని తీసుకొచ్చి నువ్వు అక్కడ కామారెడ్డిలో దీన్ని ప్రకటింపజేసినావు. ఆ మాట నిలబెట్టుకో. నీకు చట్టం నీ దగ్గర ఉన్నది, చట్టబద్ధమైన సంస్థలు వేసే అవకాశం ఉన్నది, నిర్మాణాత్మక పోయే అవకాశం ఉన్నది, అధికారం నీ చేతుల్లో ఉన్నది. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి కనుక అంకిత భావం ఉంటే, ప్రభుత్వానికి కనుక రిజర్వేషన్ల పెంపుదల చేయాలనేటువంటి మనోసంకల్పం ఉంటే అసాధ్యం కాదు. హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది. చివరిగా బీసీలకి సామాజిక న్యాయం కోసం మీరిచ్చే ఫైనల్ సూచన? నేనేమంటున్నానంటే, ప్రభుత్వాలు చేసేటటువంటి తప్పిదాలు చేస్తూ ఉంటాయి, మనం సమగ్రంగా అధ్యయనం చేయాలి. ఒకనాటి పాత రోజులు కాదు, జడ్జిమెంట్లు చదవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోల్డ్ అంత మెటీరియల్ దొరుకుతున్నది. అధ్యయనం చేసి నిజాయితీగా బీసీలకు ఎట్లా లాభం జరుగుతుంది అనేటువంటిది ఆలోచన చేయడమే బీసీ సంఘాలు, బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సామాజికవేత్తలు వాళ్ళ యొక్క గొప్పతనం. వందలాది పుస్తకాలు రాశారు, సమాజాన్ని ప్రభావితం చేశారు. ఇవాళ సమాజం బీసీల చేత ప్రభావితమై బీసీలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి దిశలో బీసీలంతా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఎక్కడ అన్యాయం జరిగిందో పసిగట్టి ఆ అన్యాయాన్ని సవరించే దిశగా చిత్తశుద్ధిగా మనం అందరం ముందుకు పోవాలి. అందుకోసం రాజకీయాలు మనకు అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీలను ఉండనివ్వండి, న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాల్సినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి అందరం ఏకమవుదాం. ఈ రిజర్వేషన్లను సాధించేంత వరకు, ప్రభుత్వం చట్టబద్ధంగా ముందుకు వచ్చేంత వరకు, ప్రభుత్వం నుండి కహానీలు బంద్ అయ్యేంత వరకు మనం ముందుకు పోదాం, కలిసి నడుద్దాం. 42% రిజర్వేషన్లు సాధించుకుంటే భారతదేశ రిజర్వేషన్ల చరిత్రలో ఒక గొప్ప సువర్ణాధ్యాయం తెలంగాణ ప్రాంతానికి ఏర్పడుతుంది, తెలంగాణ బీసీ ఉద్యమాలకు ఏర్పడుతుందని చెప్పి మనం చేస్తాం. ఇది మొత్తానికి బీసీ రిజర్వేషన్ కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు అయితే ఎటువంటి చిత్తశుద్ధి లేదు, ఎటువంటి డేటా లేదు, ఒక వేసిన కమిషన్లు కూడా చట్టబద్ధత లేదు. ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి
బీసీ రిజర్వేషన్లు చెప్పింది అమలు చేయాలి అంటే ఖచ్చితంగా అధికారం చేతిలో ఉన్నప్పుడు చట్టబద్ధమైన కమిషన్లు వేసి కోర్టులు న్యాయస్థానాలు కావలసినటువంటి ఎంపెరికల్ డేటా సమర్పించడమే కాకుండా సమర్థవంతంగా వాదనలు వినిపించడం ద్వారా న్యాయస్థానాల్లో దీన్ని నెగ్గుకు రావాలి. దీనికోసం ఇప్పటికే రాష్ట్రంలో ఒక బీసీలు అందరూ ఐక్యవేదికపై వచ్చి ఒక మంచి వాతావరణం ఏర్పడింది. అందరినీ కలుపుకొని పోవాలి, అందరినీ కలుపుకొని పోతూ అందరి యొక్క సూచనలు సలహాలు స్వీకరిస్తూ బీసీలకు సామాజిక న్యాయం జరిగేలా చిత్తశుద్ధి ఉంటేనే ఇది అమలవుతుందని చెప్పి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు అంటున్నారు. నమస్తే. మరిన్ని అప్డేట్స్ తో మరోసారి మీ ముందుకు వస్తాం.